బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా బీసీ వర్గాల కొరకు, బీసీల పరిరక్షణ కోసం, బీసీల రక్షణ చట్టం కావాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి మరి కొద్దిసేపట్లో ఆర్. కృష్ణ గారు ఇట్లా వస్తున్నారు. మీరు చూస్తే మిత్రులారా సుదీర్ఘ కాలం ఆర్. కృష్ణ గారు చేసిన ఉద్యమాల ఫలితంగా నిన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టాన్ని ముసాయిదా బిల్లును రూపొందించడం జరిగింది. అది త్వరలోనే చట్టంగా రూపొందుతుంది. మరి అలాగే మేము బీసీ పరిరక్షణ చట్టాన్ని తెలంగాణలో గూడా ఏర్పాటు చేయాలని చెప్పి గత సుదీర్ఘ కాలంగా ఆర్. కృష్ణ గారి నేతృత్వంలో పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు గూడా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రత్యేకంగా ఈ అంశం పైన మేము బీసీ రక్షణ చట్టం తెలంగాణలో గూడా ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీరు చూస్తే మిత్రులారా బీసీల్లో ఉన్న దాదాపుగా 2.5 కోట్ల బీసీలు 136 కులాలకు పైగా వివిధ సమయాల్లో తీవ్రమైన ఆరోపణలు, తీవ్రమైన అవమానాలను ఎదుర్కోవడం, వివక్షను ఎదుర్కోవడం, అవమానాలను ఎదుర్కోవడం, కులం పేరుతో దూషించడం లాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. మీరు చూస్తే ఎన్నో కేసులు దాదాపుగా వాళ్ళని వృత్తుల్లో కొనసాగించకపోవడము, ఊర్లలోంచి బహిష్కరణ చేయడము, పలానా కులంలో ఉన్నారు కాబట్టి ఈ వృత్తికి మీరు పనికి రాకుండా ఈ పనికిరారని చెప్పడము, కులం పేరుతో దూషించడము లాంటివి చాలా జరుగుతున్నాయి. మరి ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా వాళ్ళని రక్షించుకోవడానికి ఒక రక్షణ చట్టం కావాలని చెప్పి సుదీర్ఘకాలంగా మేము పోరాడుతున్నాం. మరి ఆ పోరాటంలో భాగంగానే ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం బీసీల కొరకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చూస్తే ఎస్సీ, ఎస్టీలకు ఈ దేశంలో అట్రాసిటీ చట్టాన్ని రూపొందించిన తర్వాత దాదాపుగా తగ్గిపోయాయి. ఎస్సీ, ఎస్టీల పైన కేసులు తగ్గిపోవడం, తర్వాత వాళ్ళకి ఇబ్బందులు పెట్టే సంఘటనలు కూడా దాదాపుగా కనుమరుగైనాయి అని చెప్పొచ్చు. మరి అలాంటి పరిస్థితి భారతదేశంలో మెజారిటీగా ఉన్న బీసీలకు, తెలంగాణలో మెజారిటీగా ఉన్న బీసీలు ఈ విషయాన్ని ఈ ఈ రక్షణ చట్టము లేకపోవడం వల్ల వివక్షకు గురవుతున్న సందర్భములు ఉన్నాయి. మీరు చూస్తే గ్రామాలలో ఇప్పటికి కూడా కొన్ని కులాలను పేరు పెట్టి దూషించడం, బీసీ కులాలను, వాళ్ళకు సంబంధించిన ఆస్తులపైన దాడి చేయడము, భౌతిక దాడులకు పాల్పడడము, కొన్ని సేవలలోకి వాళ్ళు రానివ్వకపోవడము లాంటివి కులం పేరుతో ప్రత్యేకంగా జరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ప్రత్యేకంగా రక్షణ కావాలంటే ప్రభుత్వం నుంచి ఒక రక్షణ చట్టం కావాలి. ఇది మీరు మొన్న తెలంగాణలో జరిగిన కుల గణన సందర్భంలో కూడా చాలా వర్గాల నుంచి, బీసీ కులాల నుంచి ప్రత్యేకంగా బీసీ కమిషన్ గ్రామాలలో పర్యటించినప్పుడు చాలామంది మాకు ఈ కులం పేరుతోటి మాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారు, మా పైన వేధింపులు పెరుగుతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు మాకు రక్షణ చట్టం చేయాలన్న ఉద్దేశంతోటి బీసీ కమిషన్‌కు కూడా చాలా డిమాండ్‌లు వచ్చినాయి. మరి ఆ డిమాండ్ల మేరకు బీసీ కమిషన్ కూడా ఈ డిమాండ్‌లను పరిశీలించి దానిపైన ప్రత్యేక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి చట్టం రూపొందించి త్వరలోనే ముసాయిదా బిల్లు రూపొందించారు. త్వరలోనే చట్టం రూపొందుతుంది కాబట్టి మరి వారి ద్వారాలోనే తెలంగాణలో కూడా బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతూ, అలాగే మేము గత కొంతకాలంగా తెలంగాణలో 42% రిజర్వేషన్ల కొరకు సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఏమని చెప్పారంటే సర్పంచుల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలనేవి ప్రత్యేకంగా మేము 42% రిజర్వేషన్లు ఇచ్చే తీరుతాం, ఇచ్చిన తర్వాతే ఎలక్షన్ పోతామని చెప్పిర్రు. మరి నిన్న మొన్న చూస్తే వాళ్ళు దానికోసము రిజర్వేషన్లు లేకుండానే వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విషయాన్ని కూడా గమనించి తొందరలోనే చేయాలని చెప్పేసి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం.